ఇరుపరు వారి యొక్క ప్రేమ ఉంది, తోబుట్టుల యొక్క ప్రేమ ఉంది, మరి ఎన్నో ప్రేమలు ఉన్నాయి. కానీ యేసు ప్రభు వారు ఆయన నిన్ను ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అయ్యా అమ్మ, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తున్న మాట ఏమిటి అంటే, నేనే మార్గమును సత్యమును జీవమునైనాను, ఎవరునూ తండ్రి వద్దకు రాడు అని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అయ్యా అమ్మ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్న మాట ఏమిటి అంటే, మరి ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అయ్యా అమ్మ, మరి మన పాపలను ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదైన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. యేసు రక్తము ప్రతి పాపమును కడుగును అని చెప్పి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అయ్యా అమ్మ, ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్న మాట ఏమిటి అంటే, మన జీవితాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు మరి నీ కొరకు నా కొరకు ఆయన రక్తమును కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచిన దేవుడుగా ఉన్నాడు. ఎందుకు అంటే, మానవుని యొక్క పాపములను క్షమించి ఆయన నీ పాపముల కొరకు రక్తం ఇచ్చి కాల్చిన దేవుడుగా ఉన్నాడు. అందుకే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తున్న మాట ఏమిటి అంటే, ఏ భేదము లేదు, అందరూ పాపం చేస్తే దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, వాక్యములకు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. రక్షించిన దాని వెలికి రక్షించుటకు మనిషి కుమారుడి లోకమునకు వచ్చిన వాగ్దానం నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైన ఉన్నది. నువ్వు నశించిపోతూ ఉన్నావు. క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదని చెప్పి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అయ్యా అమ్మ, మరి నీకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నమాట, రేపు ఏమి జరుగునో మనకు తెలియదు, కానీ నీ జీవనం ఏ పాటిలో ఒకవేళ యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆయన రక్తమును కాచి ప్రాణం పెట్టి సమాధి చేయబడినాడు. యేసుక్రీస్తుని నమ్మితే నిత్య జీవం ఉంది, యేసుక్రీస్తుని నమ్మకపోతే భయంకరమైన శిక్ష ఉంది. అందుకే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తున్న మాట ఏమిటి అంటే, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. అదే భయంకరమైన నరకం, యమగుండం, అగ్నిగుండం. అయ్యా అమ్మ, యేసు ప్రభుని నమ్ము, నిత్య జీవాన్ని పొందుకో. ఒకవేళ నీ జీవితాన్ని మార్చుకో. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతే, దేవుడి మహిమను చూసినట్టయితే ఆయన నీ కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచినాడు. కనుక ప్రభు నమ్ము.